జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో మత పిచ్చి ముండా కొడుకులు చాలా ఎక్కువైపోతున్నారు. సరే, ఇప్పుడు ఈ న్యూస్ చూడండి ఒకసారి. ఎంత దారుణంగా ఉన్నాయంటే పరిస్థితులు దేశంలో మరీ అంత దారుణంగా తయారవుతున్నాయి. సరే, డైరెక్ట్గా పాయింట్కి వస్తే ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మన దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ జనాభా దాదాపు 24 కోట్ల మంది అన్నమాట. అంటే ఉత్తరప్రదేశ్ జనాభా కన్నా కేవలం 6 దేశాల జనాభానే ఎక్కువగా ఉంటుంది. అంటే ఉత్తరప్రదేశ్ను పరిపాలించడం అంటే ఒక దేశాన్ని నడిపించడం వంటిది అనమాట. అర్థమవుతుందా? ఇక ఉత్తరప్రదేశ్లో ఈ జిహాదీలకు, రాడికల్స్కు అసలు కోదవే లే. ఓరే నాయన, బేభత్సంగా ఉంటారు. అయితే వీళ్ళందరికీ యముడు మాదిరి ఒక ఆయన ఆడు కూర్చోన్నాడు ఏడా ముఖ్యమంత్రి స్థానంలో. ఎవరా? ఉత్తరప్రదేశ్ను యోగి ఆదిత్యనాథ్ గారు పరిపాలిస్తున్నారు కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే ఈ జాంబీగాళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ అంతా కూడా వలకాడు చేసిండు. ఈ మత ఘర్షణ రేపి హిందువులందరినీ కూడా ఓచుకోతకు వచ్చిండు. దీంట్లో అయితే డౌట్ ఏం లే. సరే, యోగి ఆదిత్యనాథ్ గారు పరిపాలిస్తున్నప్పటికి కూడా ఉత్తరప్రదేశ్లో అక్కడక్కడ అప్పుడప్పుడు ఈ చెదురుమదురు సంఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అలాంటిదే నిన్న జరిగినటువంటి ఒక ఘోరమైన సంఘటన. సరే, ఇక విషయానికి వస్తే మొహమ్మద్ ఇబాదుల్లా, మొహమ్మద్ అన్వరుల్లు వీళ్ళిద్దరూ కూడా ఉత్తరప్రదేశ్లోనే హర్దోయ్ నగరానికి చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళిద్దరు కూడా. వీళ్ళలో ఈ మహమ్మద్ ఇబాదుల్లా వయసు కేవలం 15 సంవత్సరాలు. అదేవిధంగా ఈ మహమ్మద్ అన్వరుల్ వయసు 16 సంవత్సరాలు. అంటే వీళ్ళిద్దరూ కూడా టీనేజర్లు అనమాట. అంటే వీళ్ళు ఏ తప్పు చేసినా కూడా వీళ్లకు పెద్ద శిక్ష ఉండదన్నమాట. అందుకే ఈ జిహాదీలు ఏం చేస్తారంటే ఇటువంటి టీనేజర్లను ఉపయోగించుకొని మారణ హోమానికి తెరలేపుతారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలా, ఏం వాడికి ఏం కాదు, అన్నం తిన చేతరాదా లేకపోతే కడుక్కొని చేతరాదా, వాళ్ళకి ఏమి చేతరాదో. పాము పెద్దదైనా పామే, చిన్నదైనా పామే. అది గరిసిన విషయం ఎక్కుతుంది, ఇది గరిసిన విషయం ఎక్కుతుంది. దానివల్ల డేంజరే, దీనివల్ల డేంజరే. వాళ్ళు తప్పు చేయాలనుకునేటప్పుడు అడ్డం రానటువంటి వయసు మనం శిక్ష వేయాలంటే అడ్డం వచ్చదా? ఏంది అంటాలే? ఏంది ఇదంతా కూడా? చట్టాలు మారాలా, ప్రతి ఒక్కడికి భయం పుట్టాలా, అట్నే ఆటోమేటిక్గా కారాలట్నే ఏదైనా తప్పు చేయాలంటే. సరే, దీనికోసము వీళ్ళు ఎంచుకున్నటువంటి మార్గము రైలు జిహాదు. పట్టాల మీద నుంచి రైలును ఎలా పడగొట్టాలా, అందుకు ఏం చేయాలా, ఎలా చేయాలన్న విషయాలపైన ఈ మహమ్మద్ ఇబాదుల్లాకు, ఈ మహమ్మద్ అన్వరులకు ఈ జిహాదీగాళ్ళు బాగా ట్రైనింగ్ ఇచ్చారంట. చూడండి, ఇక వీళ్ళు ట్రైన్ నెంబరు 13010ని టార్గెట్ చేశారయ్యా. ఈ ట్రైన్ పేరు వచ్చేసి డూన్ ఎక్స్ప్రెస్. ఇది వేగంగా నడిచే రైలు కావడంతో ఈ ట్రైన్ను జిహాదీలు టార్గెట్గా పెట్టుకున్నారు. ట్రైన్లో ఏం ఒక కులం వాళ్ళు ఉంటారా, ఒక మతం వాళ్ళు ఉంటారా? అన్ని జాతుల వాళ్ళు ఉంటారు కదా. ప్రాణాలు అందరూ ఒకటే కదా. కాదు, వీళ్ళింట్లో వీళ్ళ అమ్మ బాబో లేకపోతే వీళ్ళ తోడబుట్టిన వాళ్ళు తెచ్చితే అంతగా గుండెలు బాదుకొని ఏడుచారే. అందరి కుటుంబాలు, అందరి కుటుంబ సభ్యులు అలాంటి వాళ్ళు కాదా? ఆలోచించండి ఒకసారి. సరే, ఇక వీళ్ళ ప్లాన్ ఏందయ్యా అంటే ఒక పెద్ద బలమైన ఒక ఇనుపు దిమ్మను ఒకదాన్ని తీసుకొని వచ్చి దాన్ని రైలు చక్రాల మధ్యకు వేసేయడం. అదే సమయంలో రైలు పట్టాల మీద రైలు జారిపోయేటట్టు బోల్టులను పెట్టడం. చూడండి వీళ్ళ అతి తెలివితేటలు, వీళ్ళ ప్లాన్ చూడండి. ఈ 2 పనులు చేయడం ద్వారా ఈ డూన్ ఎక్స్ప్రెస్ను పట్టాలు తప్పించి భారీ ప్రాణ నష్టాన్ని ఏర్పరచాలనేది ఈ జిహాదీల యొక్క దుష్ట ఆలోచన. సరే, అనుకున్నట్టుగానే ఈ మహమ్మద్ ఇబాదుల్లా అదేవిధంగా ఈ మహమ్మద్ అన్వరుల్లో ఈ ఇనుప దిమ్మెలను అదేవిధంగా బోల్టులను తీసుకొని వచ్చి ఈ పట్టాల దగ్గర రెడీగా ఉండారయా. తమ ప్లాన్లో భాగంగా కొన్ని బోల్ట్లను అదేవిధంగా ఈ ఇనుపు దిమ్మెలను ఆ రైలు పట్టాల మీద పెట్టారు. ఇక ట్రైన్ అదే సమయానికి వేగంగా అక్కడికి వస్తుంది. అయితే ఆ రైలు డ్రైవరు కొంచెం తెలివి చూపించాడు. దూరంగా కొంతమంది వ్యక్తులు అటు ఇటు తచ్చాడుతున్నట్టు కనిపించింది అనమాట. ఊరే వీళ్ళేంది ఇది ముండాకొడుకులు ఎవరు అట్ట తారికడతారే ఎవరు బా, వీళ్ళేందో తేడాగా ఉన్నట్టున్నారని చెప్పేసి ఆ డ్రైవర్ వాళ్ళని చూడంగానే అనుమానం వచ్చింది. అక్కడ ఏదో జరుగుతుందని భావించేటువంటి ఆ రైలు డ్రైవరు వెంటనే ఆ ట్రైన్ను ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడంట. దీంతో కొద్దిలోనే ఈ పెను ప్రమాదం అయితే తప్పైంది. లేదంటే అంత వేగంతో వచ్చే ట్రైను ఒక్కసారిగా స్ట్రైక్ అయిపోయి పట్టాలు తప్పితే వందల సంఖ్యలో ప్రజలైతే ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. ఇక వెంటనే అలర్ట్ అయినటువంటి రైల్వే పోలీసులు ఈ 2 పిల్ల జిహాదీలను అరెస్ట్ చేసి యూపీ పోలీసులకు అప్పగించారు. దీంతో ఇక ఉత్తరప్రదేశ్ పోలీసులు అసలు వీళ్ళ వెనక ఎవరుండారో అన్న విషయం పైన కూపీలాగుతారు. వీళ్ళ వెనక ఖచ్చితంగా పెద్దల హస్తం అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళ పేర్లు తెలుసుకొని వాళ్ళ బెండు తీయడానికి యూపీ పోలీసులు ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. ఇప్పటికీ రైలు జిహాదీకి సంబంధించినటువంటి ఏ న్యూస్ వచ్చినా కూడా నేను ఒక మాట చెప్తున్నాను. వీళ్ళు జనాల ప్రాణాలు తీయాలనుకుంటారు కదా, ఏమిలే కాళ్ళు చేతులు పంగ జీల్చి పట్టాల మీద వనబెట్టి రైలు మధ్యలోంచి పోనీయాలా. రెండు అవ్వాలా. ఏంది శరీరం 2 అవ్వాలా. ఇది లైవ్ పెట్టాలా. కొడకల్లారా, ఇంకొకసారి ఎవరన్నా ఈ మాట చేశారంటే ప్రతి ఒక్కడికి ఇదే శిక్ష, ఇదే పనిష్మెంట్ అని చెప్పేసి లైవ్ పెట్టి పారమొత్తాలా.
ఉచ్చ కారుతుంది మాట తలుసుకోవాలంటే కారుతుంది అంటే బుడ్లగా ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.